విద్యుత్ ఉద్యమానికి 25 ఏండ్లు కామ్రేడ్. ఈ సంవత్సరం తోటి 2000వ సంవత్సరం ఆగస్టు 28వ తారీఖు జరిగిన బషీర్బాగ్ కాల్పుల్లో ముగ్గురు మరవీరులయ్యారు. అనేక మంది తూటాలు దెబ్బలు తాకాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులు గాని ఎట్లా ఉంది పరిస్థితి, అప్పుడు ఇలాంటి విద్యుత్ ఉద్యమాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈనాటి ప్రజలకు గాని కమ్యూనిస్ట్ పార్టీలకు గాని ఎందుకు ఉంది? దాని గురించి ఏం చెప్తారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 25 సంవత్సరాల క్రితం ప్రపంచ బ్యాంకు షరతుల్లో భాగంగా విద్యుత్ సంస్కరణలు అమలు చేయడం అనేది జరిగి చంద్రబాబు నాయుడు అన్నాడు ముఖ్యమంత్రి. దానికి వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ వామపక్ష పార్టీలు చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశాయి. ప్రతిపక్షంలో ఉండేటటువంటి కాంగ్రెస్ ఇతర శక్తులు కూడా వాటికి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్నటువంటి సందర్భం కూడా ఉంది. అదొక ప్రజా ఉద్యమంగా మారింది. ప్రజల మీద వేసేటటువంటి భారాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమంగా మారింది. ప్రభుత్వం ఎంత విజ్ఞప్తి చేసినా, ఎన్ని ఆందోళనలు చేసినా స్పందించకపోతే చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వేలాది మంది తరలి రావడం జరిగింది. అలాంటి సందర్భంలోనైనా చర్చించి విద్యుత్ సంస్కరణలు ఉపసంహరించుకుంటాం అనేటటువంటి వైఖరి తీసుకోకపోగా చంద్రబాబు నాయుడు నిరంకుశత్వంగా ఆ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేశాడు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఉపయోగించి వాటర్ క్యాన్లు, లాఠీ చార్జీలు, అట్లాగే అనేక మంది మీద తీవ్రమైన అరెస్టులు, తీవ్రమైనటువంటి దాడి ఇవన్నీ కూడా చేశారు. తుపాకీ తూటాలని పేల్చేశారు. పిట్టలు కాల్చినట్టుగా కాల్చారు. 27 మందికి తుపాకీ తూటాలు తగిలినాయి. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. రామకృష్ణ నాతో పాటు పనిచేసినటువంటి డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా నాయకుడు, నేను డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సందర్భంగా ఇద్దరం పక్కపక్కలనే ఉండి వాలంటీరింగ్ కార్యక్రమం చేస్తున్నాం. ఆ సందర్భంలో పోలీసులు జరిపినటువంటి దాడిలో రామకృష్ణ అక్కడక్కడే మరణించాడు. విష్ణువర్ధన్ రెడ్డి మరణించాడు. బాలస్వామి మరణించాడు. ముగ్గురు అమరులయ్యారు. 27 మందికి తుపాకీ తూటాలు తగిలినాయి. అనేక మంది లాఠీ చార్జ్ గాయాలైనాయి. కాళ్ళు చేతులు విరిగినటువంటి ఘటనలు జరిగినాయి. తలలు పగిలినటువంటి ఘటనలు జరిగినాయి. అట్లాగే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలంతా కూడా వేలాది అరెస్టులు ఇవన్నీ కూడా చేశారు. అయినా సరే దానికి వ్యతిరేకంగా ప్రజలు చైతన్యవంతంగా పోరాటాన్ని కొనసాగించినటువంటి స్థితి కొనసాగింది. ఆ తర్వాత క్రమంలో ఆ ప్రభుత్వమే గద్దె దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే 25 సంవత్సరాల తర్వాత కూడా ఆ పోరాట స్ఫూర్తిని ఇప్పటికీ మనం ఎందుకు కొనసాగించాల్సి ఉందంటే, దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ సంస్కరణ అంటే కార్పొరేట్ సంస్థలకంతా కూడా ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి మోడీ ప్రభుత్వం కూడా అలాంటి చర్యలు తీసుకుంటుంది. ఆదానికి ఇతర కార్పొరేట్ సంస్థలకంతా కూడా ఈ విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేటటువంటి ఒక విద్యుత్ రంగమే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా ప్రైవేట్ పరం చేసేటటువంటి కార్యక్రమాన్ని పూనుకుంటుంది. ఇవన్నీ కూడా అందులో భాగమే. కాబట్టి వాని ప్రభుత్వ రంగం అంతా కూడా లేకుండా పోతే, మొత్తం ప్రైవేట్ ప్రోత్సహించబడితే, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలంతా కూడా వీటిని అంతా కూడా దోచుకుంటే ఇప్పటికే దేశ సంపద కొద్ది మంది చేతుల్లో పోగైంది. ఈ సంపద అంతా కూడా ప్రభుత్వానికి, ప్రజలకు రావాల్సినటువంటి సంపద కొద్ది మంది చేతుల్లో పోగవడానికి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేసే దాంట్లో ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అలాంటి వైఖరి అనుసరిస్తుంది. ఒక ఆ రంగమే కాకుండా వ్యవసాయ రంగంలో భూముల్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం, వ్యవసాయ కూలీలకు పని లేకుండా చేయడం, నిరుద్యోగ సమస్య పెరిగినా పట్టించుకోకుండా వివరించడం, రైల్వే లాంటివి ఇటువంటి వాటిని కూడా ప్రైవేట్ పరం చేసేటటువంటి ధోరణి, ఇవన్నీ కూడా అందులో భాగంగానే జరుగుతున్నటువంటి, అంటే మొత్తం సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేటటువంటి విధానంలో భాగంగా జరుగుతున్నటువంటి సంస్కరణలు ఇవి. వీటిని వ్యతిరేకించి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే అనేక అంశాల మీద నియంతృత్వ ధోరణితో ఆనాడు చంద్రబాబు వివరించినటువంటి ధోరణి ఇప్పుడు కేంద్రంలో ఉండే బీజేపీ మరో రూపంలో ఇంకా మరింత దారుణంగా మతోన్మాద భావాల్ని పెంచి పోషిస్తూ, మత ఘర్షణలు సృష్టిస్తూ, పోలీస్ యొక్క రాజ్యాంగ సంస్థల్ని ఉపయోగించుకొని ప్రజల హక్కుల్ని కాలరాసేటట్టుగా, రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని కాలరాసేటట్టుగా, లౌకిక భావాల్ని దెబ్బతీసేటట్టుగా, రాజ్యాంగ పీఠికలో ఉండేటటువంటి సోషలిజాన్ని వీటిని కూడా తొలగించాలనే వైఖరి ఇవన్నీ కూడా తీసుకుంటుందంటే అది ప్రజా వ్యతిరేకమైన విధానాలు అనుసరిస్తుంది. దానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఈ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి సోషలిజాన్ని స్థాపించుకోవడం అనేటటువంటిది, అంటే అందరికి సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి సంపదను పంపిణీ చేసుకునేటటువంటి ధోరణి, పేదరికం నిర్మూలించే ధోరణి, అసమానతలు నిర్మూలించుకునేటటువంటి వ్యవస్థ వైపు వెళ్లకుండా మరింత నియంతృత్వ ధోరణితోన వీటి సంపదనంతా కూడా కొల్లగొట్టేటటువంటి కార్యక్రమానికి బీజేపీ పూనుకుంటుంది. అందుకని దేశవ్యాప్తంగానే
విద్యుత్ సమరవీరులు వాళ్ళ యొక్క స్ఫూర్తిగా తీసుకొని అలాంటి పోరాటాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం మీద నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నాన్ని సిపిఎం పార్టీ తెలంగాణలో శక్తి మేరకు చేస్తుంది.